వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. భారత స్వాతంత్ర సమరంలో మాటలతోనే ప్రజలను ప్రేరేపించిన మహానుభావుడు, విద్యారంగానికి అశేష సేవలు చేసిన మహాత్ముడు ఆయనే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మక్కా నగరంలో జన్మించిన అబుల్ కలాం ఆజాద్ చిన్నప్పటి నుంచే తెలివితేటలు గలవాడు. ఆయన తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ప్రసిద్ధ ఇస్లామిక్ పండితుడు, తల్లి అరబ్ దేశానికి చెందినవారు. చిన్నతనంలోనే కుటుంబం భారత్కు వచ్చి కలకత్తాలో స్థిరపడ్డారు. చిన్న వయసులోనే అరబీ, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో నిపుణుడయ్యాడు. అతని విద్యాభ్యాసం పూర్తయ్యేలోపే అతను పత్రికా రచయితగా పేరు తెచ్చుకున్నాడు. తన యవ్వనంలోనే ఆయన అల్ హిలాల్ అనే పత్రికను ప్రారంభించాడు. ఈ పత్రిక ద్వారా ఆయన బ్రిటిష్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల్లో జాతీయ స్ఫూర్తి రగిలించాడు. దీని కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆ పత్రికను నిషేధించింది. కానీ ఆజాద్ వెనక్కి తగ్గలేదు. తరువాత అల్ బలాగ్ అనే పత్రికను కూడా ప్రారంభించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పలుసార్లు అరెస్టు చేసింది. కానీ జైల్లో ఉన్నప్పటికీ ఆయన తన కలం ఆపలేదు. ఆయన ఆలోచనలు, పుస్తకాలు, ప్రసంగాలు ప్రజలలో జాగృతి కలిగించాయి. గాంధీ గారి ప్రేరణతో నాన్ కోఆపరేషన్ ఉద్యమంలో భాగమయ్యారు. సత్యాగ్రహం, అహింస మార్గాలను ఆయన హృదయపూర్వకంగా అనుసరించారు. మౌలానా ఆజాద్ 1923 సంవత్సరంలో కేవలం 35 ఏళ్ల వయసులోనే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడు. తరువాత 1940 సంవత్సరం నుండి 1946 సంవత్సరం వరకు మళ్ళీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన దేశ ఐక్యత కోసం ఎంతో శ్రమించారు. మౌలానా ఆజాద్ ఎప్పుడూ హిందూ, ముస్లింలు వేరుగా కాదు, ఒకే భారతీయులు అని నమ్మేవారు. 1947 సంవత్సరంలో విభజన సమయంలో ఆయనకు ఎంతో బాధ కలిగింది. ఆయన పాకిస్తాన్ ఏర్పాటుకు తీవ్రంగా వ్యతిరేకించారు. మతం ఆధారంగా దేశం విడిపోవడం ఒక తప్పు అని స్పష్టంగా చెప్పారు. భారతదేశం స్వతంత్రమైన తర్వాత అబుల్ కలాం ఆజాద్ గారు మొదటి విద్యామంత్రిగా 1947 సంవత్సరం నుండి 1958 సంవత్సరం వరకు బాధ్యతలు చేపట్టారు. ఆయన విద్యారంగంలో చేసిన కృషి అపారమైనది. ఆయన ప్రధాన సేవలు IITS ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ, సంగీత్ నాటక అకాడమీ వంటి సంస్థల అభివృద్ధికి కృషి చేశాడు. ప్రతి భారతీయ పిల్లవాడికి విద్యా హక్కు కలగాలనే దిశగా పనిచేశారు. విద్య అనేది మనసును వెలిగించే దీపం, దేశానికి నిజమైన శక్తి. ఆజాద్ గారు జీవితమంతా దేశ సేవలోనే గడిపారు. 1958 సంవత్సరం ఫిబ్రవరి 22న ఆయన కన్నుమూశారు. కానీ ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు ఈ దేశానికి ఎప్పటికీ మార్గదర్శకం. 1992 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న బహుమతిని ప్రకటించింది. ప్రతి సంవత్సరం నవంబర్ 11న ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవం, నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుకుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర సమరయోధుడు, జాతీయవాది, విద్యా సంస్కర్త, గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడు. ఆయన చెప్పినట్లు దేశం ముందుకు సాగాలంటే విద్య మరియు ఐక్యతే మన బలం. ఇది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ప్రేరణాత్మక జీవితం. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.